హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద తేజ అన్ఫిల్టర్డ్. సో నిన్నైతే మనం టాక్సిక్ రియాక్షన్ వీడియో చేసాం, టాక్సిక్ తెలుగు టీజర్ది. అండ్ ఇవాళ మనం నెల్సన్ గారిది ద కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ రీయూనియన్ అయితే చూసేద్దాం. లెట్స్ రియాక్ట్ టు దిస్. న్యూ టైప్ ఆఫ్ కన్ఫ్యూషన్ గా ఉంది. ఈ రూమ్ కా ఆ రూమ్ కా రెండిట్లో ఏదో ఒకటి టచ్ చేయండి. ఎందుకు గురు? షణ్ముఖ ప్రియానా, కోకిల ప్రియానా? హీరోయిన్ ఇద్దరిది జైలర్ 2లో కూడా ప్రమోషన్స్లో పార్ట్, అండ్ బీచ్లో కూడా వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ మీద. కమల్ హాసన్ సార్ ఇతన్ని లాస్ట్ సినిమా తగ్ లైఫ్ అన్న ఇండియన్ సినిమా చాలా డిజాస్టర్ అయ్యాయి. చూడాలి ఈ సినిమాతో. విక్రమ్ ఒకటే లాస్ట్ రికగ్నైజబుల్. అసలు ఈ నెల్సన్కి రజనీకాంత్ గారితో ఓన్లీ వాకింగ్, అసలు ఈ ఫ్యాంటసీ అంటే అర్థం కాదు. ఈ ప్రతి సినిమాలు నడిపిస్తానే ఉంటాడు. వెనక విక్రమ్లానే ఉంది, కానీ రజనీకాంత్ గారితో మాత్రం చేంజ్ చెప్పింది. ఎందుకంటే జైలర్ లోకలకు, కూలీ లోకలకు, ఇందులో ఒకలకు హెయిర్ బాగుంది రజనీకాంత్ గారు. అండ్ అనిరుద్ మ్యూజికల్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఈ సినిమా కూడా బీజిఎమ్స్, ఎలివేషన్స్ అన్నీ చింపి పడేస్తాయి. వాహ్, దట్స్ వై వీ కాల్ హిమ్ స్టైలిష్ సూపర్ స్టార్ రజనీ. కొంతమంది కొన్ని సినిమాలు స్టార్ హీరోస్ నమ్ముకొని వెళ్ళడం కంటే ఫిల్మ్ మేకర్స్ నమ్ముకొని వెళ్ళడం నా హ్యాబిట్ అనమాట. సో అందులో నెల్సన్ గారి సినిమా అంటే మినిమం గ్యారంటీ ఉంటాయి. సో వీ కెన్ ట్రస్ట్ దిస్ ప్రాజెక్ట్. అఫ్ కోర్స్ అట్లా నమ్మెళ్ళినా కూడా కూలీ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది వేరే. సేమ్ జైలర్ 2 ప్రమోషనల్ ఫస్ట్ గ్లిమ్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇలానే ఉంటుంది ఇంచుమించు. దీస్ బోత్ కమ్యూనికేటింగ్ అలాగనే ప్లాన్ చేస్తాడు. అంతే నెల్సన్ కదా. కొంతమంది ఫిల్మ్ మేకింగ్ సేమ్ ప్యాటర్న్లో, సేమ్ టెంప్లెట్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈవెన్ ప్రమోషన్స్లో కూడా. ఒక బీతో అన్ని, ఒక బప్పి లహరిని మిక్స్ చేసినప్పుడు వచ్చే థీమ్ మ్యూజిక్ రెడీగా ఉంది, విందామా? ఫస్ట్ ఈ రీయూనియన్ గ్లిమ్స్లో కూడా మ్యూజిక్ గురించే మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ అనిరుద్ కనిపించినప్పుడు కూడా మ్యూజిక్ గురించే. ఇట్స్ డీటెయిలింగ్ ఆఫ్ దట్ మ్యూజిక్ డైరెక్టర్. అదంతా తర్వాత ఉంటాను. అంతకన్నా ముందు ఒకటి అడుగుతాను, ఎవరు హీరో? బిగ్గెస్ట్ క్వశ్చన్. నెల్సన్ హ్యావ్ టు ఆన్సర్ దిస్. నాకైతే సినిమాలో లీడ్ రోల్ రజనీకాంత్ గారే అనిపిస్తుంది. బికాస్ ఈ ప్రాజెక్ట్ కంటే ముందు ఒక రూమర్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ ఇద్దరు యూనియన్లానే, ఇద్దరు మల్టీ స్టార్లానే వచ్చింది అనౌన్స్మెంట్. కాకపోతే ఆ తర్వాతకి లేదు రజనీకాంత్ గారు ఓన్లీ లీడ్ యాక్టర్, కమల్ హాసన్ గారు ప్రొడ్యూసర్ అని చెప్పి కూడా ఒకటి వచ్చింది రూమర్. అండ్ ఈ సినిమా కంటే ముందు 2-3 డైరెక్టర్స్ కూడా చేంజ్ అయ్యారు ఈ ప్రాజెక్ట్ గురించి. అండ్ వాళ్ళు అఫీషియల్గా ప్రెస్ నోట్స్ రిలీజ్ చేసి మరీ అయ్యారు. సో ఫైనల్లీ నెల్సన్ హ్యాండ్లింగ్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. సూన్, కమింగ్ సూన్. సో గైస్, ఇది ట్రైలర్, సారీ గ్లిమ్స్. అండ్ ఇదండి రీయూనియన్ ఆఫ్ దోస్ లెజెండ్స్. అండ్ ఖచ్చితంగా 1000 crores కొట్టే బొమ్మలని అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు మెజారిటీ హీరో ఫ్యాన్స్ ఆర్ ఇద్దరు లెజెండ్స్ వాళ్ళ రిటైర్మెంట్ స్టేజ్లో ఆల్మోస్ట్ కొలాబరేట్ వర్క్ చేస్తున్నారు. కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ అవుట్పుట్. బికాస్ నెల్సన్ కూడా బాగా తీస్తాడు, అందులో డౌట్ లేదు. అండ్ అల్లు అర్జున్ అట్లీస్ట్ సినిమా ఒకవేళ 1000 కోట్లు కొడితే ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 1000 కోట్లు కొట్టినట్టు. సో మీకు ఈ రెండిట్లో ఏ సినిమా ఫస్ట్ 1000 crores క్లబ్లోకి ఎంటర్ అవుతుంది కావాలి కింద కామెంట్ చేయండి. అండ్ సో మీకు ఎలా అనిపించింది ఫస్ట్ ఈ రీయూనియన్ కూడా కింద కామెంట్ చేయండి. మన టాలీవుడ్లో నుంచి నాకైతే ఇట్లాంటి ఒక కాంబో, సీనియర్ హీరోస్ కాంబోలో ఆల్రెడీ చిరంజీవి గారు, వెంకటేష్ గారు మొన్న శంకరవరప్రసాద్ గారి సినిమాలో కనిపించినా కూడా అదొక ఫ్యామిలీ. సో మాస్ ఎలిమెంట్స్ కావాలంటే మీకు ఇద్దరు ఏ హీరోస్ అయితే మాస్ హ్యాండిల్స్ని, మాస్ ప్రాజెక్ట్స్ని ఇట్లా ఈ కైండ్ ఆఫ్లో ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు కింద కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ రియాక్షన్ వీడియోస్ like this. We'll have lots of talks in future, and please do subscribe.